కొనసాగిద్దాం బాబు జగ్జీవన్ ఆశయాలను. నేడు మన భారతదేశ ప్రధాని శ్రీ బాబు జగ్జీవన్ గారి జయంతి ఉత్సవాలకు చేసిన గ్రామ ప్రథమ పౌరులకు మరియు వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, వివిధ కుల సంఘాల నాయకులకు, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి నాయక హృదయపూర్వక నమస్కారాలు. 1908 ఏప్రిల్ 15న జన్మించిన బాబు జగ్జీవన్ రావు గారు 1920లో ప్రాథమిక విద్యను అభ్యసించడం జరిగింది. మరియు 1935లో దేశంలోనే అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన మరియు ఇందిరాగాంధీకి, నెహ్రూ గాంధీకి నమ్మిన బంటుగా ఉంటూ మరి కేంద్ర కేబినెట్ కూడా అతి చిన్న వయసులో కూడా కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది. 30 ఏళ్ల పాటు కేంద్ర మంత్రిగా, 50 ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యునిగా రికార్డు బద్దలకు, ప్రపంచంలోనే రికార్డు బద్దలు కొట్టిన దళిత జాతి ఉద్యమ నాయకుడు మన బాబు జగ్జీవన్ రావు గారు. చిన్ననాటి నుంచే అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ, చురుకుగా పాల్గొంటూ అనేక సొంత కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేసిన ఏకైక బహుజన నాయకుడు కేవలం బాబు జగ్జీవన్ రావు అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి నాయకుల యొక్క ఆశయాలను, వీళ్ళ యొక్క చరిత్రను నేటి తరం విద్యార్థులకు కూడా బోధించాల్సిన అవసరం కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి వాళ్ళ ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మరియు అంబేద్కర్ సంఘం నాయకులకు, మరి గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.